Hello everyone, I am Dr. Sujita, Senior Homeopathy Consultant in Medinine Hospitals. గర్భాశయంలో ఏర్పడే కణతుల్నే మనం ప్రమాదకరం కాని కణతుల్నే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటటువంటివి జనరల్గా 50 సంవత్సరాల వయసులోపు వారిలోనే ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. 80% ఆఫ్ పీపుల్ 50 ఇయర్స్ లోపు వాళ్ళే ఈ గర్భాశయ కణతులు ముఖ్యంగా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్తో బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈ గర్భాశయ కణతులు రిలేటెడ్గా చూసుకున్నట్లయితే యుక్త వయసు వారిలో ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఉండడం వల్ల సంతానలేమి సమస్య వస్తూ ఉంటుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, దాంతోపాటు బ్లీడింగ్ ఇష్యూస్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. ఈ గర్భాశయ కణతులు అనేవి గర్భాశయంలో ఏ ప్లేస్లో ఏర్పడ్డాయి అనే దాన్ని బట్టి ఇవి 3 వెరైటీస్గా ఉంటాయి. మనకి గర్భాశయపు వెలుపలి గోడలపై ఏర్పడేటటువంటివే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్, గర్భాశయపు లోపలి గోడల్లో ఏర్పడేటటువంటివి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, గర్భాశయంలో ఉండేటటువంటి మ్యూకోసల్ పొరల్లో ఏర్పడేవే మనకి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్. అంటే గర్భాశయంలో ఉండేటటువంటి కండర కణజాలంలో పెరిగేటటువంటి కణతులే ఈ ఫైబ్రాయిడ్స్ అనేటటువంటివి. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనేటటువంటి ఒకటి కానీ లేకపోతే చిన్న చిన్న కణతుల గుంపులుగా కానీ ఏర్పడవచ్చు. వీటి పరిమాణం 1 మిల్లీమీటర్ మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు ఉంటుంది. జనరల్గా ఈ గర్భాశయంలో మనకి కణతులు ఏర్పడడానికి కారణాలు చూసుకున్నట్లయితే ఎర్లీ మెనార్కే వచ్చినటువంటి వారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా మెనోపాజ్ దశ దాటినటువంటి వారిలో ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈవెన్ ఫైబ్రాయిడ్స్ అనేటటువంటివి ఉన్నటువంటి వారిలో మెనోపాజ్ తర్వాత అవి ష్రింక్ అయిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. అయితే చిన్న వయసు వారిలో కనుక ఒకవేళ గర్భాశయంలో కణతులు ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లయితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, జనరల్గా చూసుకున్నట్లయితే మెన్స్ట్రల్ పీరియడ్లో ఎక్కువగా బ్లడ్ అనేటటువంటి ఫ్లో అనేటటువంటిది ఉంటూ ఎక్కువ రక్తస్రావం ఉంటుంది. లేకపోతే 4 to 5 days కాకుండా ఎక్కువ రోజులు రక్తస్రావం అనేది కొనసాగుతూ ఉంటుంది. పొత్తి కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి, నడుము నొప్పి, ఇంకా కాళ్ళు లాగడం ఇలాంటి సమస్యలు ఉంటాయి. కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి మనకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి దారితీస్తూ ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ పరిమాణం ఎక్కువగా ఉండి మూత్రాశయం పైన ఎక్కువగా ఒత్తిడి ఉన్నట్లయితే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అవసరాలు అనేటటువంటివి ఉంటాయి. పెద్ద పేగు పైన ఎక్కువగా ఒత్తిడి ఉండడం వల్ల మలబద్ధకానికి కూడా దారితీయవచ్చు. ఇలా ఈ ఫైబ్రాయిడ్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఒకటే ఉందా లేకపోతే మల్టిపుల్ ఉన్నాయా, వాటి పరిమాణం ఏ విధంగా ఉంది, ఏ ప్లేస్లో ఉంది అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేటటువంటివి డిపెండ్ అయి ఉంటాయి. గర్భాశయ కణతులు రిలేటెడ్గా చూసుకున్నట్లయితే శస్త్రచికిత్స ద్వారా తొలగించుకున్నప్పటికీ మాటిమాటికి రిపీట్ అనేది అవుతూ ఉండడము అండ్ వీటి వల్ల ఏర్పడే లక్షణాలతో తరచుగా ఇబ్బంది పడుతూ చిన్న వయసులోనే హిస్టెక్టమీ చేయించుకోవాల్సిన పరిస్థితికి దారితీయడం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న వయసు వారిలో సంతానలేమికి కూడా ఒక కారణంగా మనకి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి. అయితే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనగానే వీటికి లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుని వీటిని తొలగించుకోవాలి అంతే ట్రీట్మెంట్ అనేది కొంతమందిలో అపోహ అనేటటువంటిది ఉంది. గర్భాశయంలో ఉండే కణతులు చాలా వరకు ఏ ప్లేస్లో ఉన్నాయి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఉన్నాయి అనే దాన్ని బట్టి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది హోమియోలో తీసుకున్నట్లయితే శస్త్రచికిత్సల అవసరం లేకుండా వాటి పరిమాణం తగ్గించుకునే వీలే కాకుండా హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తూ పీరియడ్స్లో వచ్చినటువంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి లేకుండా, ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నట్లయితే తగ్గేటటువంటి విధంగా, వీటితో పాటు ప్రెజర్ సిమ్టమ్స్ తగ్గే విధంగా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది క్లియర్ అయ్యే విధంగా, శస్త్రచికిత్సలు లేనటువంటి ట్రీట్మెంట్ హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తూ ఫైబ్రాయిడ్స్ పరిమాణం పెరగకుండా చూస్తూ కొత్తవి ఏర్పడకుండా చూస్తూ ఉన్న వాటి పరిమాణం తగ్గించే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ హోమియోలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా మెడినైన్ హాస్పిటల్స్లో చూసుకున్నట్లయితే యూటరైన్ ఫైబ్రాయిడ్స్ రిలేటెడ్గా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. కుటుంబ చరిత్ర, ప్రజెంట్గా వాళ్ళ స్థూలకాయల, హార్మోన్ల అసమతుల్యత ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా ఫైబ్రాయిడ్స్తో ఫేస్ చేస్తున్నటువంటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని కోరిలేట్ చేస్తూ ఇచ్చే మెడిసిన్స్ ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.